నమస్కారం. సొగస్చూడి తర్మా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీలోని వెరైటీస్, పట్టు అండ్ ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ అండి. ఇప్పుడు వచ్చేకాడికి మనకి పట్టులోనే కొత్త వెరైటీ అన్నమాట. బ్రైడల్ కలెక్షన్స్ లోనే మంచి పింక్ కలర్ చూస్తున్నామండి. పింక్ కలర్ కి పళ్ళు కానీ బ్లౌజ్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ ని హైలైట్ చేస్తూ తీసుకున్నాం అన్నమాట. కంచి పట్టులోనే బ్రైడల్ లో సాఫ్ట్ సిల్క్ అన్నమాట. అంటే శారీ వచ్చేకాడికి కట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. శారీ చూడడానికి మనకి చాలా బ్రైడల్ గా, చాలా అందంగా మనకి ఆల్ ఓవర్ గా మనకి లుక్ అనేది వస్తుందండి. శారీ వచ్చేకాడికి మంచిగా పింక్ కలర్ ఉంటుంది. దానికి వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా ఒక గోల్డ్ కలర్ లో ఒక జరీతో మనం చాలా చక్కగా మనం ఒక హిల్స్ స్టైల్లో మనం పళ్ళు అనేది మనం చక్కగా హైలైట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా శారీ పింక్ కలర్ ని మనం హైలైట్ చేస్తాం. మిడిల్ మొత్తం కూడా చాలా దగ్గరగా మనం ఒక డ్రాప్ డిజైన్స్ తో చక్కగా మనం జరీతో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. డిఫరెంట్ గా ఉంది డిజైన్ లుక్ అనేది తీసుకున్నాం. పైన వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ మిడిల్ అంతా కూడా ఒక లతలాగా ఒక టర్నింగ్ బోర్డర్, అంటే ఒక పైతానీ స్టైల్లో మనం బోర్డర్ అనేది లోటస్ కానివ్వండి మొత్తం కూడా మనం జరీనే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇదే విధంగా కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఓకే, టూ సైడ్స్. అవునండి, ఇంకా టూ సైడ్స్ కూడా కింద వైపు పైన రెండు వైపులు కూడా మనం సేమ్ పైతానీ బోర్డర్. కలర్ కాంబినేషన్ బాగుంది, పింక్ అండ్ ఎల్లో ఉంటుందండి. పట్టు కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మనవేనండి, మ్యానుఫ్యాక్చర్స్, ఓన్ వీవింగ్స్ కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే మనం ఇస్తున్నాం. ఓన్లీ 7200 కే మనం ఈ హెవీ సారీ ఇస్తున్నాం. చాలా బాగుందండి బ్రైడల్ కలెక్షన్ సారీ, చాలా రీజనబుల్ అమౌంట్. అలాగే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు కల్నీతో. రెండు వైపులు కూడా చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ కూడా మనం తీసుకున్నామండి. ఓకే, సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎంతసేపు కట్టుకున్నా కూడా చాలా కన్వీనియంట్, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈజీగా క్యారీ ఉంటుంది. ఎంత కన్వీనియంట్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కుప్పటంలో డిజైనర్ పట్టు అండి. ఓకే, చాలా బాగుంటుంది అనమాట. సారీ వచ్చేకాడికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా మనం మంచి లెమన్ లో తీసుకున్నామండి. కాంబినేషన్స్ అనేది మనం చేపించేది కాబట్టి చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం సెట్ చేసుకుంటున్నాము. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక జరీతో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది చక్కగా మనం 1 మీటర్ పళ్ళు అనేది అందంగా మనం తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్స్ తో మనం శారీ అనేది డిజైన్ చేసుకున్నాం అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి చక్కగా మంచి రాణి పింక్ కుప్పటం లాగా మనం డిజైన్ తీసుకున్నాం. వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ ఉంటుంది. కుప్పటం పట్టులో డిజైనర్ అనమాట శారీ ఇది. షోల్డర్ పార్ట్ కాడి నుంచి మొత్తం కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి ఒక స్కర్ట్ స్టైల్లో మనం చాలా చక్కగా మనం ఒక డిజైనర్ గా బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. కింద వైపు చూసినట్లయితే సేమ్ రాణి పింక్ బోర్డర్ ఉంటుంది. కడ్డీ బోర్డర్ తో పాటు మనం ఒక హిల్స్ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం ఒక టర్నింగ్స్ లాగా చాలా అందంగా మనం జరీతో మనం హైలైట్ చేసుకున్నాం. ఇలాంటి కుప్పటం పట్ల కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర, కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా మన దగ్గర కుప్పటంలో చాలా డిజైనర్ సారీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. బ్లౌజ్ లెమన్ ఎల్లో, లెమన్ ఎల్లో, దానికి చక్కగా మనం పింక్ బోర్డర్ తో మన హ్యాండ్స్ కి తీసుకున్నాం అనమాట. చాలా అందంగా ఉంది. అంటే మనకి బోర్డర్స్ వచ్చి పింక్, శారీ వచ్చేకాడికి బ్లాక్, బ్లౌజ్ వచ్చేకాడికి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేకాడికి లెమన్ ఎల్లో, ఇట్లా 3 కాంబినేషన్స్ తో మనం శారీ అనేది డిజైన్ చేసాము. ఓకే, టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఇలాంటి కుప్పటంలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్స్ తో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంది. డిఫరెంట్ డిజైన్స్ ఒకటే చూపించగలుగుతామండి. మీరు కానీ షాప్ కి వచ్చినట్లయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనం ఇవ్వగలుగుతాం. అలాగే మన దగ్గర హోల్సేల్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ 2 షోరూమ్స్ లో హోల్సేల్ అనేది అవైలబుల్ ఉందండి. ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 5700 కి మనం ఈ సారీ ఇస్తున్నాం. అది ఏంటంటే మనం వేవర్సం కాబట్టి మనం తక్కువ రేట్ లో వస్తుంది. కుప్పడం పట్టు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కొల్లాం పట్టులో డిజైన్ అండి. చాలా చక్కగా ఉంటుందండి. మంచి కాంబినేషన్ అన్నమాట. పీచ్ కలర్ తీసుకున్నాం. పీచ్ కలర్ కాంబినేషన్స్ కి మనం పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. రాయల్ బ్లూ లో ఈ సారీలో హైలైట్ ఏంటంటే కొల్లాం పట్టులో మొత్తం శారీ అంతా కూడా మనం జరీ అనేది మిడిల్ పార్ట్ లో ఎక్కడ తీసుకోమని, ఓన్లీ ఒక బోర్డర్స్ లోనే తీసుకుంటాం. మళ్ళీ దట్టు మనం పళ్ళులోనే మనం జరీ అనేది తీసుకుంటాం అనమాట. పళ్ళులో జరీ అంతా కూడా చాలా చక్కగా ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు డిజైన్స్ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే 1 పార్ట్ వచ్చేకాడికి ఫ్లవర్ డిజైన్, ఇంకొకటి వచ్చేకాడికి వేవ్స్, చక్కగా మిడిల్ లో వచ్చేకాడికి ఒక లోటస్ ఫ్లవర్, ఇట్లా చక్కగా మనం 3 స్టైల్లో మనం అందంగా పళ్ళు డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి ఒక కనకాంబరం కలర్ పైన చక్కగా మనం రాయల్ బ్లూ తో మనం వివింగ్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఎందుకంటే పళ్ళు వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ ఉంది కాబట్టి ఆ రాయల్ బ్లూ థ్రెడ్ తోనే మనం
మనం చక్కగా మనం Matching miss అవ్వకుండా. డిఫరెంట్ గా మనం 4 స్టైల్లో మనం వీవింగ్ అనేది హైలైట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి చక్కగా మనం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న బార్డర్ ఇచ్చాం, మళ్ళీ కడ్డీ బార్డర్ అనేది. తర్వాత వచ్చేకాడికి రాయల్ బ్లూ తో మనం వీవింగ్ అనేది ఒక బాదం స్టైల్ అనేది ఒక డిజైన్ ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక టర్నింగ్ బార్డర్ తో ఒక లీఫ్ డిజైన్ చక్కగా హైలైట్ చేస్తాం. మళ్ళీ వచ్చేకాడికి మిడిల్ పార్ట్ అంతా కూడా అందంగా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అదే విధంగా శారీ మొత్తం కూడా కింద బోర్డర్ కానించి పై దాకా కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం హైలైట్ చేస్తూ చాలా బాగా ఇచ్చారు. పైన బోర్డర్ ఎలా అయితే వచ్చిందో సెకండ్ వైపు కూడా మనకి అదే విధంగా డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ కొల్లాంపట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. విఘ్నేశ్వర, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర కొల్లాం ప్లస్ మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉందండి 2 షోరూమ్స్ లో. మన దగ్గర 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైసెస్ కే మనం ఇస్తుంటాం. ఓన్ వీవింగ్ కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్ పల్లు కలర్ చక్కగా మనకి కాంబినేషన్స్ కూడా చూసినట్లయితే చాలా సోబరమైన కాంబినేషన్స్ తో మనం సారీస్ అనేది తీసుకుంటామండి. అంటే మంచి కనకాంబరం షేడ్ కి రాయల్ బ్లూ తో బ్లౌజ్ అన్నమాట. బాగుంటుంది హైలైట్ గా. సారీ మొత్తం రాయల్ బ్లూ ఇచ్చాం కాబట్టి ఇలా ఉంది. సారీ అంతా వీవింగ్ తో ఇలా వస్తుంది. కొల్లాం పట్టు. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3900 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి మనకి కొల్లాం పట్టు సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇకత్ పట్టులో డిజైనర్ సారీ అండి, చాలా బాగుంటుంది. డబుల్ నాత్ ఇకత్ అన్నమాట. చక్కగా మనం కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ గా తీసుకున్నామండి. రాయల్ బ్లూ కి మనం వచ్చేకాడికి మంచి టమాటా పింక్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఈ టమాటా పళ్ళును తీసుకుంటూనే అదే విధంగా మనం చాలా అందంగా చాలా ఎక్స్క్లూజివ్ గా మనం ఒక గ్రీన్ కలర్ ఇకత్ డైమండ్ షేప్ తీసుకుంటూ మిడిల్ లో వచ్చేకాడికి అంతా కూడా మళ్ళీ గ్రీన్ కలర్ తో ఒక డిజైన్ అనేది మనం ఇకత్ అనేది హైలైట్ చేసాం. ఇంకో ఫ్లవర్ వచ్చేకాడికి మంచి చక్కగా లెమన్ లో ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్ మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ అవుట్ లైన్ అంతా కూడా మనకి ఇకత్ అనగానే ఆఫ్ వైట్ అనేది మనం ఎక్కువ తీసుకుంటామండి. అదే విధంగా ఆఫ్ వైట్ అనేది మనం ఇకత్ అంతా అవుట్ లైన్స్ అంతా కూడా హైలైట్ గా మనం తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి రాయల్ బ్లూ కి చాలా చక్కటి కాంబినేషన్స్ తో మనం ఈ ఇకత్ ని మనం డిజైన్ చేసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా రాయల్ బ్లూ కి డబల్ నేతతో మనం ఇకత్ అనేది తీసుకున్నాం. పైన వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక జరీ కడ్డీ బోర్డర్ తో మనం డిఫరెంట్ గా ఒక చిన్న డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం చక్కగా మనం కడ్డీ బోర్డర్ లో డిజైన్ అనేది హైలైట్ చేసాం. మళ్ళీ పైన చూసినట్లయితే మళ్ళీ లెమన్ ఎల్లో ఇచ్చాం. మళ్ళీ వచ్చే కాడికి మంచి టమాటా పింక్ ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్ తో పైన షోల్డర్ బోర్డర్ కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఇక్కడ వచ్చే కాడికి అంతా కూడా చాలా అందంగా ఇంకా లెంతీగా చాలా సోబర్ గా హైలైట్ గా మనం తీసుకున్నాం అనమాట. కింద వైపు వచ్చే కాడికి టమాటా పింక్ అండ్ లెమన్ ఎల్లో అండ్ కడ్డీ బోర్డర్ మనం ఆ డైమండ్స్ బోర్డర్. కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. బ్లూ కలర్ సారీకి మనకి 3 కలర్స్ వేరియేషన్ తో 2 సైడ్స్ బోర్డర్. ఈ సారీకి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. మనం ఈ సారీకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ చేసామండి. పళ్ళులో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా రాయల్ బ్లూ సారీ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చే కాడికి చక్కగా మంచి టమాటా పింక్ కి చాలా అందమైన డిజైన్ మనం ఇకత్ అనేది కూడా బ్లౌజ్ కూడా మనం ఇకత్ డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నాం. బోర్డర్స్ సేమ్ అండి, జరీ బోర్డర్స్ అండ్ ఎల్లో అనేది మిస్ చేసి మిగిలిన యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారు పింక్ అండ్ గోల్డ్. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6600 రూపీస్ కి మనం ఇకత్ పట్టు డబల్ నాత్ ఇస్తున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇకత్ డిజైనర్ సారీ అన్నమాట. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా 2 షోరూమ్స్ లో కూడా మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ తో పాటు ప్రజెంట్ మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కుకట్పల్లి అలాగే ఎర్రగడ్డ ఈ 2 షోరూమ్స్ లో మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి ఒకసారి విజిట్. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. ఆఫ్ వైట్ లో సాఫ్ట్ సిల్క్ అన్నమాట. అంటే కంచిపట్టులో మనం లైట్ వెయిట్ లో సాఫ్ట్ సిల్క్ చేయొచ్చు. మిల్కీ వైట్ అండ్ పింక్. అవునండి, చక్కగా మనం సారీ ఆఫ్ వైట్ ఉంది కాబట్టి మిల్కీ వైట్ ఉంది కాబట్టి 2 కాంబినేషన్స్ తో మనం జరీ బూటీస్ కాకుండా ఓన్లీ థ్రెడ్ బూటీస్ తో మనం చక్కగా హైలైట్ చేసుకున్న సారీ అండి. చాలా అందమైన కాంబినేషన్. అంటే ఆఫ్ వైట్ తో పాటు మనం పింక్ కలర్ తో ఒక చక్కటి ఒక డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. అదే విధంగా రాయల్ బ్లూ కాంబినేషన్ సేమ్ డిజైన్ కలర్స్ వేరియేషన్. అవునండి, కలర్స్ వేరియేషన్ మిడిల్ లో మీనా వర్క్ అనేది కూడా మనం కలర్స్ వేరియేషన్ తో తీసుకున్నాం. సారీ అంతా కూడా అదే బూటీస్ తో మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. ఫుల్ చాలా దగ్గరగా కూడా దగ్గరగా మనం తీసుకున్నాం. పైన బోర్డర్స్ చూసినట్లయితే చాలా లెంత్ గా మనం కడ్డీ బోర్డర్ హైలైట్ చేసాం. అంతే అందంగా కింద ఒక చిన్న పైపింగ్ తో కూడా మనం బేబీ పింక్ కాంబినేషన్ తో ఒక చిన్న గోడ్ తో కూడా ఒక బోర్డర్ అనేది తీసుకున్నామని సేమ్ ఉంటుందండి. ఇక కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా చాలా లెంత్ గా మనం కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసాం. మళ్ళీ ఈ కడ్డీ బోర్డర్ లో కూడా మనం కింద వైపు వచ్చే కాడికి అదే బూటీస్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. 2 కలర్ కాంబినేషన్, ఒకటి వచ్చేకాడికి రాయల్ బ్లూ ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం బూటీస్ అనేది హైలైట్ చేసాం. ఇలాంటి బూటీ స్టైల్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. స్టార్టింగ్ పట్టులో 3200 నుంచి అప్ టు మన దగ్గర 40,000 దాకా మన దగ్గర 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఈ పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం మంచి పింక్ కలర్ హైలైట్ చేసుకున్నాం. అంటే మంచి రాణి పింక్ అండి. ఈ రాణి పింక్ ఇక్కడ పళ్ళు దగ్గర మాత్రమే మనం జరీ అనేది కూడా మనం తీసుకున్నాం. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం జరీతో హైలైట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి లీఫ్ అంతా కూడా మనం మంచి గ్రీన్ కలర్ తో మనం చక్కగా మనం లీఫ్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. రెండు వైపులు కూడా ఒక కూజ ఒక పార్ట్ స్టైల్లో మనం చక్కగా మనం కల్సం స్టైల్లో మనం అందంగా
రంగా జరీతో తీసుకున్నాం. ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుందండి, సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్స్ సేమ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ఇక్కడ థ్రెడ్ వర్క్ తో కూడా మంచిగా వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. అదే విధంగా ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 5700 కి మనం ఈ సారీ ఇస్తున్నాం. లైట్ వెయిట్ ఉందండి ఈ పట్టు వచ్చేసి మనకి. ఈ సారీ కాస్ట్ మనకి 5700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ ఆర్గాంజా సిల్క్ అండి, బనారస్ ఆర్గంజా బాగుంటుందండి, ప్యూర్ ఆర్గాంజా సిల్క్ అన్నమాట. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న కడ్డీతో మనం చక్కగా పళ్ళులో మనం తీసుకున్నాం. అంటే మిడిల్ పార్ట్ వచ్చేకాడికి గోల్డ్ కలర్, రెండు వైపులు కూడా మనం సిల్వర్ లైన్స్. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా చక్కగా మనం ఒక జరీ చెక్స్ డిజైన్స్ అనేది హైలైట్ చేసుకున్నామండి. అంటే గోల్డ్ కలర్ జరీతో మనం బాక్సెస్ లాగా అవుట్లైన్ ఇచ్చారు. అవుట్లైన్ అనేది ప్రతి బాక్స్ లో కూడా మనం ఒక సిల్వర్ తో మనం చక్కగా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. అంటే ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారండి. ఒక దాంట్లో సిల్వర్ బాక్స్ లాగా సిల్వర్ కలర్ కాంబినేషన్ ఫిల్ చేశారు. ఇది షేడెడ్ ఉంది సార్. షేడెడ్ తీసుకున్నామండి. కింద వైపు వచ్చేకాడికి మంచి డార్క్ ఆరెంజ్ ఉంటుంది, పైన వచ్చేకాడికి చక్కగా రాణి పింక్. ఇట్లా మనం 2 కలర్ కాంబినేషన్స్ ఈ ప్యూర్ బనారస్ ఆర్గంజా సారీని మనం డిజైన్ చేస్తాము. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనకి మంచి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కాబట్టి రెండు వైపులు కూడా మనం సిల్వర్ జరీతో మనం బోర్డర్ లో కూడా అదే కాంబినేషన్ ఇచ్చామండి. బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ అన్నమాట. ఇలాంటి బనారస్ ఆర్గంజాలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది సెకండ్ బోర్డర్ ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఓకే. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రెడిష్ గోల్డ్ కలర్. బ్లౌజ్ వచ్చేకాడికి చాలా అందంగా మనం ఒక టిష్యూ బ్లౌజ్ తీసుకున్నామండి, హ్యాండ్లూమ్ టిష్యూ లాగా బాగుంటుంది బ్లౌజ్. టోటల్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 5200 రూపీస్ పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిజైనర్ సారీస్ లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చక్కటి కాంబినేషన్ అండి, చాలా అందమైన కాంబినేషన్ అన్నమాట. సారీ వచ్చేకాడికి చక్కగా మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాం. మస్టర్డ్ ఎల్లోకి కాంబినేషన్ వచ్చేకాడికి మంచి ప్యారెట్ గ్రీన్ తో మనం పళ్ళు అనేది చాలా హైలైట్ గా తీసుకున్నాం. ఈ పళ్ళు కూడా ఏంటంటే 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఒక 1 పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా జరీతో ఒక డాట్స్ డిజైన్స్ తో చక్కగా హైలైట్ చేసాం. మళ్ళీ ఇంకొక పార్ట్ వచ్చేకాడికి ఒక లతలాగా పింక్ కలర్ తో మనం ఒక స్మాల్ సైజ్ ఒక తీగలాగా చక్కగా మనం ఒక ఫ్లవర్ తో హైలైట్ చేస్తూ పింక్ కలర్ ని తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కాబట్టి శారీ అంతా కూడా మనకి మంచి మస్టర్డ్ ఎల్లో తో మనం హైలైట్ చేసుకున్న శారీ. మస్టర్డ్ ఎల్లో పైన అంతా కూడా ఏంటంటే ఒక లతలాగా ఒక సెల్ఫ్ వీవింగ్ తో మనం చక్కగా హైలైట్ గా మనం డిజైన్ అనేది తీసుకున్నామండి. సెల్ఫ్ వీవింగ్ ఇస్తూనే మళ్ళీ కూడా మనం ఒక థ్రెడ్ పట్టుతో కూడా మనం చక్కగా పళ్ళులో చూసినట్లుగానే ఆ బంచ్ అనేది మనం ఇక్కడ చక్కగా మనం 2 కాంబినేషన్స్ తో తీసుకున్నాం. పళ్ళు ఉన్నట్టుగానే ప్యారెట్ గ్రీన్ ఇక్కడ తీసుకున్నాం, మళ్ళీ పింక్ కలర్, ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ తో మనం శారీ మొత్తం కూడా మనం తీసుకున్నామండి. పైన షోల్డర్ చూసినట్లయితే చాలా చక్కగా చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఒక చిన్న బోర్డర్ కూడా మనం గ్రీన్ కలర్ తో తీసుకున్నాం. అదే విధంగా కింద వైపు బోర్డర్ లో కూడా ఇంకా లెంతీగా తీసుకుంటూ పైన ఉన్నట్టుగానే ఆ బుటీస్ కూడా మనం ఇక్కడ అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కంచిపట్లో లైట్ వెయిట్ శారీస్ అండి. ఇలాంటి శారీస్ మన దగ్గర నెంబర్ ఆఫ్ శారీస్ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. 2 షోరూమ్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షోరూమ్ లో కూడా హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది. అదే విధంగా ఇంకొక సైడ్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం ఒక హ్యాండ్స్ కి సరిపడేంత పెద్ద బోర్డర్ అనేది మనం కడ్డీ బోర్డర్ అనేది. మొత్తం సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇందాక అనుకున్నట్టుగా ఓన్లీ మనకి 6900 రూపీస్ కి మనం ఇస్తున్నాం. మనం వ్యూవర్స్ కాబట్టి మనం ఆ రేట్ తక్కువ రేట్ లో వస్తుంది, తక్కువ రేట్ కి ఇవ్వగలుగుతున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి పట్టు సారీస్ లో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 3200 రూపీస్ నుంచి, అంటే బ్రైడల్ కలెక్షన్ రేంజ్ ని బట్టి మనకి ఆల్మోస్ట్ 40,000 వరకు కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి కృష్ణగిరి సిల్క్ అండి. చక్కగా మనం మంచి కాంబినేషన్ తో తీసుకున్న సారీ. ఆఫ్ వైట్ బేస్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ బేస్ పైన అంతా కూడా మనం ఒక గ్రే కలర్ తో వర్క్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే ఆఫ్ వైట్ అనేది వెలివేట్ అవడం కోసం మళ్ళీ ఆ కట్ వర్క్ లాగా మనం ఫ్లవర్ డిజైన్స్ అండ్ మ్యాంగోస్ తో ఒక క్రాస్ లైన్స్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర చూసినట్లయితే టమాటో పింక్ అండ్ బేబీ పింక్ తో చక్కగా మనం ఒక బోర్డర్ లాగా మనం తీసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి ఆఫ్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ ఫుల్ గా తీసుకున్నాం. ఫుల్ శారీ మొత్తం కూడా మనకి వస్తుంది అనమాట. అదే విధంగా పైన చూసినట్లయితే పళ్ళులో ఉన్న విధంగానే మనం మంచి ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. రెడ్ అండ్ బేబీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ లాగా మనం పైన షోల్డర్ బోర్డర్ తీసుకున్నాం. అదే విధంగా కింద వైపు కూడా మనకి సేమ్ ఇచ్చాం. 2 సైడ్స్ బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. కొత్త వెరైటీ అండి, కృష్ణగిరి సిల్క్స్ లో వెరైటీ అన్నమాట. సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. అదే విధంగా రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చి మనకి బేస్ అంతా ఆఫ్ వైట్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం బేస్ ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఓకే, సేమ్ బోర్డర్స్ వచ్చి రెండు వైపులు కూడా సేమ్ బోర్డర్స్. ఫుల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది.
ఈ సారీ శారీ కాస్ట్? అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది వచ్చి మనకి ఓన్లీ 1520 రూపీస్ పడుతుందండి. ఓకే, చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1520 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయి? కలర్స్ ఉంటుందండి, చాలా మంచి కలర్స్ వస్తున్నాయండి, చాలా సూపర్ కలర్స్ అనేది ఇందులో 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్ లో కూడా విఘ్నేశ్వరాలో కలర్స్ కూడా పాసిబిలిటీ. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తామండి. అదే మీరు కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి విజిట్ చేసినట్లయితే ఈ విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మనకి జూట్ పట్లో వెరైటీ అండి. మన దగ్గర పట్టునే కాకుండా అదే రేట్ లో కూడా ఫ్యాన్సీ పట్లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. చక్కగా కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా రాణి పింక్, పైన వచ్చేకాడికి మంచిగా చక్కగా ఆరెంజ్ కలర్ తో మనం శారీ అనేది జూట్ పట్టు అనేది మనం తీసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక యాంటిక్ జరీతో స్టైల్లో మనం పళ్ళు అనేది హైలైట్ చేస్తున్నాం. అవునండి, మళ్ళీ సార్ రెండు వైపులు చూసినట్లయితే ఒక టెంపుల్ డిజైన్స్ తో కూడా జరీ టెంపుల్ అనేది చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం శారీ అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్ అంటే ఒక బంచెస్ లాగా చక్కగా హైలైట్ చేసామండి. బంచెస్ కూడా ఏంటంటే జరీతో మనం ఒక బ్రైట్ ఫ్లవర్ లాగా హైలైట్ చేసాం. క్రేపర్ అండ్ లీఫ్ అంతా కూడా మనం ఏంటంటే ఒక యాంటిక్ జరీతో కూడా మనం చాలా చక్కగా మనం ఆ బంచ్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. శారీ పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఆ బంచెస్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి మంచి కడ్డీ బోర్డర్ తో మనం పైన తీసుకున్నామండి, జరీ కడ్డీ బోర్డర్. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే రాణి పింక్ అండి, రాణి పింక్ లో మనం లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. జరీ కడ్డీ బోర్డర్ బాగుంటుంది. శారీ ఎక్కువ యూత్ అంతా ఇష్టపడుతున్న కలర్స్ ఈ 2 కలర్స్, ఆరెంజ్ అండ్ పింక్. మొత్తం కూడా మన దగ్గర కలర్ షేడెడ్స్ లో కూడా డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఇదే డిజైన్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది. అదే విధంగా షేడెడ్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ ఉంటుంది. మనం షోలో 1-2 చూపించగలుగుతాం. మీరైతే షాప్ కి వచ్చినట్లయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్. అదే విధంగా మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అంటే కింద పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్. పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి కొంచెం లెంతీ బోర్డర్. మనం బ్లౌజ్ లో కూడా కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకుంటాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7085 రూపీస్ పడుతుందండి. 7085 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి షిఫాన్ అండి. షిఫాన్ మంచి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్స్ తో ప్యూర్ షిఫాన్ మనం తీసుకున్నాం. పైన వచ్చేకాడికి అంతా కూడా రా సిల్క్ తో మనం ఒక చిన్న గోట్ వర్క్ లాగా పైపింగ్ అనేది హైలైట్ చేసామండి. ఇదే విధంగా మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఆ రా సిల్క్ బోర్డర్ అనేది చక్కగా తీసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎమరాల్డ్ గ్రీన్ తో మనం ప్లెయిన్ తీసుకున్నాము. ఎందుకంటే కింద వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా మనం ఒక షేడెడ్ స్టైల్లో మనం హైలైట్ చేసుకున్నాం. ఒక డార్క్ నేవీ బ్లూ తీసుకున్నాము, డార్క్ నేవీ బ్లూ షేడెడ్ తీసుకుని దానిపైన అంతా కూడా ఎమరాల్డ్ గ్రీన్ థ్రెడ్ వర్క్ అనేది చక్కగా మనం చాలా అందంగా ఒక చిన్న లీఫ్ అనేది మనం చాలా హైలైట్ చేస్తూ చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా మనం రా సిల్క్ తో ఒక సీక్వెన్స్ వర్క్ కూడా మనం నేవీ బ్లూ తో మనం యాడ్ చేస్తూ తీసుకున్నాం. సరే మన దగ్గర పట్టు ఫ్యాన్సీనే కాకుండా ఇలాంటి డిజైనర్ సారీస్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర అవైలబుల్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్ లో కూడా బ్లౌజ్ కూడా మనం అంతే అందంగా మనం తీసుకున్నాం. బాగుంటుంది గ్రీన్ దానికి నేవీ బ్లూ కాంబినేషన్స్ తో బ్లౌజ్. నెక్ కూడా మనం చాలా హై నెక్ గా చాలా ఆ చిన్న లీఫ్ డిజైన్స్ అనేది థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసాం. హ్యాండ్స్ కూడా మనకి అలాగే రెండు వైపులు కూడా డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం. కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2800 రూపీస్ పడుతుందండి. 2800 రూపీస్ కి ఈ ఫాలింగ్ డిజైనర్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ షిఫాన్ అండి. బాగుంటుందండి ప్యూర్ షిఫాన్. దట్ మనం బ్లాక్ కలర్ తీసుకున్నాము. చక్కగా మనం బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం మళ్ళీ బ్లాక్ కలర్ తోనే ఒక థ్రెడ్ బూటీస్ అనేది మనం చాలా దగ్గరగా చాలా అందంగా మనం హైలైట్ చేసుకున్నామండి. ఆ థ్రెడ్ బూటీస్ మళ్ళీ అవుట్ లైన్ అంతా కూడా మనం రెడ్ కలర్ తో మనం చక్కగా ఫ్లవర్ డిజైన్స్ అనేది అవుట్ లైన్ అంతా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. తీసుకుంటూ పైన వచ్చే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ తో ఒక చిన్న లైన్స్ లాగా కూడా మనం ఒక బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. అది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి చాలా హైలైట్ గా ఈ కాంబినేషన్ అనేది వెలివేట్ అవుతుందండి. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా ఈ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ బుటీస్ అనేది కూడా మొత్తం శారీ అంతా కూడా దగ్గరగానే వస్తుంది అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ షిఫాన్. ఇలాంటి డిజైనర్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ప్లెయిన్ అండి, ప్లెయిన్ వచ్చి ఒక చిన్న బోర్డర్ అనేది మనం సేమ్ సారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి చక్కగా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇలా డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3200 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి షిఫాన్ లోనే లైట్ వెయిట్ షేడెడ్ వచ్చి ఇది కూడా మనం షేడెడ్ తీసుకున్నాము. చక్కగా మనం కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా టమాటా పింక్ కాంబినేషన్ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి కనకాంబరం కలర్ లాగా మనం షేడ్ అనేది హైలైట్ చేసామండి. మెటీరియల్ వచ్చేకాడికి చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ షిఫాన్ ఉంటుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేకాడికి చిన్నగా మనం ఒక చిన్న
మన జరీ బోర్డర్ ని మనం హైలైట్ చేసాం. ఈ జరీ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది వస్తుందండి. ఓకే, ఇదంతా కూడా మనకి కింద వైపు వచ్చేకాడికి షేడ్ లో మనం వర్క్ అనేది చాలా చక్కగా హైలైట్ చేసుకున్నాము. ఓకే, చక్కగా మనకు మంచి టమాటో పింక్ ఉంది కాబట్టి టమాటో పింక్ పైన అంతా కూడా జరీతో మనం ఒక లతలాగా జరీ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా ఆ జరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకసారి పళ్ళు చూద్దాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా జరీ లైన్స్ ఇచ్చారు పళ్ళులో. జరీ లైన్స్ తో పాటు మనం కింద వైపు అంతా కూడా మనం జరీ వర్క్ అనేది అందంగా మనం బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్రోకెట్ బ్లౌజ్. ఓకే, కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ బ్రోకెట్ ఇచ్చేసారు. మొత్తం కూడా మంచి షైనింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్. టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2000 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వచ్చి మనకి మంచి కోటా సిల్క్ అండి. కోటా చక్కగా మంచి కాంబినేషన్ తీసుకున్నామండి. ఒక మంచి సపోటా కలర్ తో మనం సారీ అనేది తీసుకున్నాము. కలర్ అనేది ఈ కలర్ పైన అంతా కూడా మళ్ళీ మనం సపోటా కలర్ పైన అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్స్ ఇస్తూ క్రీపర్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక బ్రిక్ కలర్ తో చక్కగా మనం హైలైట్ చేసి క్రీపర్ అండ్ ఫ్లవర్ తో మనం చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ చూసినట్లయితే చాలా చక్కగా మనం మంచి బ్లాక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఒక వేవ్స్ లాగా మనం డిజైన్స్ అనేది హైలైట్ చేసామండి. హైలైట్ చేసి ఒక గ్రీన్ కలర్ తో కూడా మనం ఒక చిన్న బోర్డర్ తీసుకున్నాం. వాళ్ళు చూసినట్లయితే మనకి కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్ ప్యాచ్ తో. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి. కోటా సిల్క్ ఉంటుంది కాబట్టి మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ గా. ఇది వచ్చేకాడికి కింద వైపు బోర్డర్ కూడా మనం చాలా డిజైనర్ గా మనం శారీ అనేది మనం హైలైట్ చేసాం. వీవింగ్ బోర్డర్ ఇచ్చాం. వచ్చేకాడికి బ్లాక్ కలర్ చాలా లెంత్ గా హైలైట్ చేసాం. వచ్చేకాడికి ఆఫ్ వైట్ తో మనం చక్కగా మనం క్రీపర్ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఒక ఫ్లవర్ వచ్చేకాడికి మనం ఇందా చూసినట్టుగా బ్రిక్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనం అందంగా మనం బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు బోర్డర్ కూడా మనం చక్కగా ఓకే సారీ అంతా కూడా దగ్గరగా బుటీస్ ఇచ్చారు. బుటీస్ అనేది తీసుకున్నాం. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బోర్డర్ కలర్ సేమ్ ఇచ్చేసారు. సేమ్ గ్రీన్ కలర్ తో ఒక చిన్న పైపింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1875 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1875 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి సిల్క్ కోటలోనే మనం ఒక బాందినీ స్టైల్లో మనం సారీ అనేది డిజైన్ అనేది తీసుకున్నాము. చక్కగా కింద వైపు వచ్చేకాడికి చక్కగా మనం ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం బాందినీ స్టైల్లో ఒక చిన్న బుటీస్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ పైన షేడెడ్ వచ్చేకాడికి చక్కగా మంచి పింక్ కలర్ తీసుకున్నాం. బ్రైట్ పింక్ తీసుకున్నాం. షోల్డర్ పార్ట్ లో కూడా పింక్ తీసుకుంటూ అది కూడా మనం ఆ బాందినీ స్టైల్ డిజైన్స్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. పైన బోర్డర్ చూసినట్లయితే మనం మంచి కడ్డీ బోర్డర్ ని మనం తీసుకున్నామండి. చక్కగా ఒక చిన్న జరీ కడ్డీ బోర్డర్ ఇస్తూ ఇదే కడ్డీ బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి జైపూర్ ప్రింట్స్ అనేది మనకి బాందినీ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఇది వచ్చేకాడికి మనకి ప్యూర్ సిల్క్ కోట అండి, ఒరిజినల్ అనమాట. క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్. కింద వైపు కూడా మనం గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ చాలా అందంగా మనకి హైలైట్ అవుతూ వస్తుంది. మొత్తం ఇలా ఉంటుంది ఫుల్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ గ్రీన్ కలర్, బ్లౌజ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్, రెండు వైపులు కూడా మనం ఒక చిన్న సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2350 రూపీస్ పడుతుంది. 2350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ, ప్యూర్ మెటీరియల్ ఇచ్చారు. ఇట్లా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇట్లా షేడెడ్ లో 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా హోల్సేల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగస్చూడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.